Her heart. Broke your arm? హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక పెద్ద శుభవార్త ఏంటంటే కనుక మేము బెడ్ కొనబోతున్నాం. దానిలో శుభవార్త ఏముందనుకుంటున్నారా? ఈ ఇంట్లోకి వచ్చి మేము దాదాపుగా 2-3 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఒక రూమ్లోకి అయితే కనుక మేము ఇంకా బెడ్ తీసుకోలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నామో తీసుకుందాం అనేసి, కానీ అలా అలా నెట్టుకొచ్చేసాము. ఇప్పుడు స్పెషల్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే బై 1 గెట్ 1 అంటండి. చూడండి, మంచం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. అంటే ఫర్నిచర్లో కూడా బై 1 గెట్ 1 ఉంటాయి అని అసలు అనుకోలేదు. ఆన్లైన్లో చెక్ చేసామన్నమాట. ఒక మంచం కొంటే ఇంకొక మంచం ఫ్రీగా వచ్చేస్తుంది. నిజమే, కానీ అంత రేట్ పెట్టి కొనేటప్పుడు ఆన్లైన్లో ఎందుకులే, డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి చూద్దామనేసి మేమైతే కనుక బయలుదేరాము. యాక్చువల్గా ఈ రోజు అయితే స్కూల్ ఉంది, మళ్ళీ తర్వాత ఆఫర్ ఉంటుందా లేదా అనేసి మళ్ళీ డౌట్తో పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు బయలుదేరేసామన్నమాట. ఆ పండుగ అయితే కనుక ట్యూషన్ ఉంది, ట్యూషన్ మరి క్యాన్సిల్ చేసేసి అందరం బయలుదేరాము. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి దాదాపుగా 3:30 అయిపోద్ది. తర్వాత ఒక గంట ఏమో వీళ్ళకి ట్యూషన్ ఉందన్నమాట పండుగకి. తర్వాత స్విమ్మింగ్ కానీ, పాప వచ్చి జిమ్నాస్టిక్ కానీ అట్లా వెళ్ళిపోతారు. అందుకని ఇలా స్కూల్ ఉన్నప్పుడు అసలు ఎక్కడికైనా వెళ్దామంటే కుదరదు అనమాట. ఇలా ఏదో ఒకటి క్యాన్సిల్ చేసుకుని వెళ్లాల్సిందే. అన్నట్టు నేను సంవత్సరం క్రితం చేసిన హోమ్ టూర్ వీడియోలో మా టవర్స్ పక్కన కొత్తగా కడుతున్నారు అన్నాను చూసారా, అది ఇప్పటికి స్టార్ట్ చేశారనమాట. కింద బేస్మెంట్ అయితే కనుక కడుతున్నారు. ఇక్కడైతే కనుక ఇల్లు కట్టక ముందే ఫ్లాట్లు అమ్మేస్తారనమాట. మొత్తం హాట్ కేక్ లాగా కట్టక ముందే అన్నీ సేల్ అయిపోయినాయి అంట. మరి కొత్త కట్టేది పాతదానికన్నా మెరుగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడైతే మోర్ ఫెసిలిటీస్ ఉన్నాయంట. ఫ్రీ స్విమ్మింగ్ పూల్, ఫ్రీ జిమ్ అన్నీ ఉన్నాయంట ఇక్కడ. ఇంతగా దీని పేరు వచ్చేసి అజ్మాన్ ఫేస్ 2. అదేంటో పిల్లలకైతే బయటికి రాగానే ఆకలైతే మాత్రం ఫస్ట్ వచ్చేసింది. అందుకే మేము బయలుదేరక ముందే అక్కడ కింద టవర్లో మనకి ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది అనమాట. అక్కడైతే కనుక షవర్మా తీసుకున్నారు. మాటలో పడి మేమైతే అజ్మాన్ నుంచి షార్జా వచ్చేసాము. చూడండి, ఇదైతే కనుక షార్జా క్రికెట్ స్టేడియం అనమాట. ఇలా రోడ్డు మీద వెళ్తా చూడమే కానీ ఎప్పుడు లోపలికైతే కనుక వెళ్ళలేదు. ఇప్పుడైతే T20 మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, మేబీ ఈ స్టేడియంలో కూడా ఉన్నాయి అనుకుంటా కొన్ని మ్యాచ్లు. బయట అయితే కనుక మనకి పోస్టర్లు అంటించారు. రోడ్ నుంచి ఇలా రైట్ టర్న్ తీసుకుంటే ఈ మూలన ఉంటుంది అనమాట పెద్దగా క్రికెట్ స్టేడియము. ఇంతకీ మేము వెళ్ళేది వచ్చేసి పాన్ ఎమిరేట్స్ అనమాట. ఇది షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది. ఈ ఒక స్టోర్లోనే చూపిస్తుంది అనమాట ఆఫరు. ఇంక దగ్గరలో మనకి కొత్తగా ఒకటి పెట్టారు, అక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడైతే కనుక ఆఫర్ చూపించట్లేదు. అందుకే ఇప్పుడు పర్టికులర్గా అదే స్టోర్కి బయలుదేరామన్నమాట. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తింటారులేమనేసి ఇంట్లో మనం చేసిన పిండి వంటలు అంటే పట్టుకొచ్చాను. ఈ పిల్ల చూడండి, ఆ చక్కకి ఆ లైన్లు ఎలా వచ్చినాయా అని డౌట్గా ఉంది. నేనంటే అలా చేతిలో పెట్టుకుని ఫింగర్తో అలా లైన్స్ డ్రా చేశానంట. నాకు చెప్తుంది ఎలా చేశాననేసి. చేసేటప్పుడు చూడలేదు కదా, అదొక పెద్ద మిస్టేక్ ఉంది. అందులోనూ ఈ విధంగా చేతితో చేసినవి ఇప్పుడే ఫస్ట్ టైం వేసాను అనమాట. లేకపోతే రౌండ్గా ఫ్లాట్గా చేస్తాం, అలా చేస్తూ ఉంటాను ఎక్కువగా. నేను షవర్మా తింటా వీడియో తీసుకుంటే చూడండి, మధ్యలో దూరేసి తను తినే చూపిస్తుంది. ఇదిగోండి, మేమైతే కనుక ఫర్నిచర్ షాప్కి వచ్చేసాము. పాన్ ఎమిరేట్స్. బిఫోర్ పాన్ ఎమిరేట్స్ అని ఉండేది, ఇప్పుడు మళ్ళీ పేరు మార్చేసి పాన్ హోమ్ అని పెట్టారు. నాకైతే కనుక అంతకుముందు వెళ్ళి అలవాటు అయిపోయింది కదా, పాన్ ఎమిరేట్స్ అని వచ్చేస్తుంది చెప్తుంటే. సరే, ఇంతకీ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ స్టోర్లో అయితే కనుక బై 1 గెట్ 1 ఆఫర్లు ఉన్నాయా లేవా, ఫస్ట్ అది చూసేయాలి ఉన్నాయా లేవా అనేసి. అంటే ఎగ్జైట్మెంట్ అనమాట. ఇక్కడ ఉన్నాయా లేవా, ఉంటే ఇస్తారా లేదా, మనం చూసింది నిజమా కాదా అని పెద్ద డౌట్గా ఉంది నాకైతే. అంటే ఫర్నిచర్ బై 1 గెట్ 1 అంటే కొంచెం డౌటే కదా. ఈరోజు వచ్చిన పని అయితే కనుక బై 1 గెట్ 1లో బెడ్ చూద్దామనే కాబట్టి ఇంకా వేరే ఐటమ్స్ ఏం చూడకుండా డైరెక్ట్గా బెడ్ సైడ్ వచ్చేసామన్నమాట. ఇది చూసాము, ఇది కాస్త పర్వాలేదు అనిపించింది. కానీ ఏంటంటే ఏది చూసినా వైట్గానే ఉన్నాయి బెడ్స్ కూడా. ఈ పిల్లలతో వైట్ తెల్లవి తీసుకున్నామంటే చాలు, నెల రోజుల్లో చక్కగా నల్లగా అయిపోతాయి. ఇది వచ్చేసి 5,000 ఉందన్నమాట. మామూలుగా ఇది మొత్తం సెట్టు మామూలు 6 పీసెస్ ఉంటాయి. బెడ్ 2 మనకి నైట్ స్టాండ్స్, డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్, అలాగే మనకి డ్రెస్కి కింద స్టూల్ ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్కి, మొత్తం 6 పీసెస్ సెట్ ఉంటుందన్నమాట. మనం కావాలంటే ఎన్ని పీసులైనా కూడా తీసుకోవచ్చు, లేదా సింగిల్గా బెడ్ కూడా తీసుకోవచ్చు. మ్యాట్రెస్ మాత్రం రావట్లేదు అనమాట. సో మేము ఏ బెడ్ చూసినా కూడా మ్యాట్రెస్ అయితే ఉండదు, మనం మ్యాట్రెస్ సపరేట్గా బై చేసుకోవాలి. ఇవన్నీ వచ్చేసి టీవీ స్టాండ్స్ అనమాట. మన దగ్గర అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి లేదు. ఇది దాదాపుగా 200 నుంచి 400 ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట టీవీ స్టాండ్స్. సో తర్వాత మ్యాట్రెస్ ఎక్కడ అని అడిగితే చూపించారు. ఇవన్నీ మ్యాట్రెస్లు, మనకి రకరకాల మ్యాట్రెస్లు కూడా ఉంటాయి కదా, సాఫ్ట్, హార్డ్, మెడికేషన్ అవన్నీ ఉంటాయి కదా. చూడండి, ఇవన్నీ సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి అనమాట. మెడికేషన్కి అయితే ఒకటి, దానిలో కూడా 100% మెడికేషను, కొంచెం దానిలో 50-50, 75% మెడికేషన్ అలా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి. నేను అలా వెళ్తా ఉంటే ఇక్కడ ఏదో బంగారం రంగులో మెరిసిపోతుంది, ఏంటో కొత్తగా ఉన్నాయని చూశాను. చూడండి, ఇది మొత్తం చక్కగా గోల్డెన్ బౌల్ ఉంది, లోపల వుడెన్ బౌల్ ఉంది. ఏంటా అని పేరు చూస్తే
ఫ్రూట్స్ బాస్కెట్ అంటే మనం డైనింగ్ టేబుల్ మీద అలా ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా, సో అదనమాట. కానీ కొంచెం వెరైటీగా ఉంది. సో అది అక్కడ పెట్టేసి మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి బెడ్ కాబట్టి బెడ్స్ చూస్తాము. ఇదంతా చిల్డ్రన్స్ సెక్షన్ లాగా ఉంది చూడండి. చిన్ని చిన్ని బెడ్లు భలేగా ముచ్చటగా ఉన్నాయి. చక్కగా విశాలంగా ఉన్న రూమ్స్లో అయితే కనుక ఇలా వేసుకుంటే చూడడానికి, అలాగే పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇరుకిరుగా ఉండే రూముల్లో అయితే కష్టం. కానీ చూడండి, ఈ బెడ్కి చక్కగా చిన్న నిచ్చెనలాగా ఉండి పక్కన స్లైడ్ కూడా ఉంది. పిల్లలు చక్కగా పడుకుంటారా, లేకపోతే ఇది ఆడుకోవడమే సరిపోద్దేమో వాళ్ళు పడుకునే బదులు. అలాగే ఇక్కడ చూడండి బీన్ బ్యాగ్స్. ఇంత పెద్ద బీన్ బ్యాగ్ని అయితే కనుక నేను ఎప్పుడు చూడలేదు. అలా టీవీ చూస్తానో లేకపోతే బెడ్రూమ్లో అయినా కూడా అలా సరదాగా వేసుకోవచ్చు అనమాట. కాసేపు అలా కూర్చొని టీవీ చూడడం, ఫోన్ చూడడం అలా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు బాగా. చాలా పెద్దగా ఉంది చూడండి. మా బుడ్డదైతే దానిలో పడడానికి భయపడింది, కానీ ఎలికి పిల్లలు ఒక మూలకు కూడా రాలేదు దాని మీద. ఇదైతే చాలా పెద్ద ఫర్నిచర్ స్టోర్ అనమాట. మనకి అన్ని రకాలే దొరుకుతాయి, ఏ ఫర్నిచర్ కావాలని ఉంటాయి అనమాట. అలాగే ఈ చైర్స్, సింగిల్ చైర్స్, ఇవి మనం దాదాపుగా ఒక 1000 రూపాయల దాకా ఉంటాయి అనమాట, కొంచెం 100 అటు ఇటుగా. అలాగే ఇక్కడ ఈ బెడ్ చూడండి, ఓన్లీ బెడ్ అయితే కనుక 3000 అనమాట. ఇంకా మనకి వేరే ఐటమ్స్ ఏమీ రావు. మ్యాట్రిస్ కూడా రాదనమాట. సో మ్యాట్రిస్ అయితే కనుక ఏ బెడ్కి లేదు. నా వెనకాల ఏదో ఫోటోషూట్ జరుగుతున్నట్టుంది. మనకి ఫోటో క్లిక్ చేసినట్టు ఫ్లాషెస్ అయితే కనుక వస్తున్నాయి. చూసినట్లో నాకైతే కనుక ఇది కొంచెం నచ్చింది. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి దీనికి ఇలా ఉందనమాట. స్క్వేర్గా వచ్చింది మిర్రరు. అండ్ మిర్రర్ కూడా అలా గోడకి స్టిక్ చేసేయాల్సిందే, సపరేట్గా లేదు. మా వారికి అయితే కనుక నాకు తెల్లగా ఉన్నాయని చూపిస్తున్నారు. నేనైతే కనుక పిల్లలు మట్టి చేసేస్తారని తెల్లగా ఉన్న వాటికి వెళ్ళట్లేదు అనమాట. అన్నట్టు ఇక్కడ చూడండి సోఫా. ఏంటి అంత ఆశ్చర్యపోతున్నాను అనుకుంటున్నారా? ఇది అచ్చం మన ఇంట్లో ఉన్న సోఫానే, సేమ్ అదే అనమాట. మోడల్, కలర్ మొత్తం అదే. చూడండి, కావాలంటే ఇది లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. నేను వీడియో పోస్ట్ చేద్దాంలనేసి రికార్డ్ చేశాను, కానీ నేనైతే కనుక సోఫా కొన్నప్పుడు వీడియో నేను పోస్ట్ చేయలేదు. నా కూతురు చూడండి ఏదో అనుకున్నట్టు సేమ్ అదే డ్రెస్ వేసుకొచ్చింది. ఈరోజు కూడా సంవత్సరం క్రితం వేసుకున్న డ్రెస్సే. బై ఇది అనమాట. సోఫా మాకు బాగా నచ్చింది. అండ్ కలర్ ఇంకా వేరే ఉన్నాయేమో అడిగాం, కానీ అసలు కలర్ ఏం లేవు, ఇది ఒక్కటే ఉంది, ఒకటే పీస్ అని చెప్పారనమాట. ఇంకా తప్పేదేం లేక కొంచెం బీజ్ కలర్ అనమాట. కొంచెం మట్టి అవుతుంది కదా పిల్లలు తొక్కుతున్నప్పుడు. సో ఇంకా వేరే ఆప్షన్ లేక అదే ఫైనల్ చేసేసాము అప్పుడు. అలాగే ఇక్కడ టేబుల్ కూడా వచ్చేసి సెలెక్ట్ చేసామన్నమాట, ఏ టేబుల్స్ అవుతుందా, మ్యాచ్ అవుతుందా అనేసి. సో దీనికి సిల్వర్ కన్నా గోల్డే కొంచెం మ్యాచింగ్ అనిపించింది. సో అందుకనే నేను గోల్డ్ సెలెక్ట్ చేశాను. ఇదైతే చిన్నది, కానీ కొంచెం మేము పెద్దది తీసుకున్నాం అనమాట. అంటే వేరే ప్లేస్లో ఉంది, అక్కడి నుంచి తీసుకురావడానికి ఈజీగా ఉంటుందని చిన్న పీస్ తీసుకొచ్చాడు అతను. మేము తీసుకున్నప్పుడు సోఫా 7000 చిల్లర దాకా ఉంది, కానీ ఇప్పుడు చూస్తేనే 6000 ఉందంటే అని ఆశ్చర్యపోయాము. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే కాస్త చిన్నదనిపించింది. అంటే మన దగ్గర ఉన్న దానికన్నా ఇది సైజులో కొంచెం చిన్నగా అనిపించింది. మేబీ అందుకే తక్కువ ప్రైజ్ ఏమో అనుకున్నాం అనమాట. అంటే మనం నష్టపోయామేమోనని భయం వచ్చేసింది కదా. తర్వాత చిన్నగా ఉండేసరికి అమ్మాయి అనుకున్నాము. అప్పుడే సంవత్సరం దాటేసింది. మొన్న క్రిస్మస్ కాకుండా పోయిన సంవత్సరం క్రిస్మస్ టైంలో తీసుకున్నాను అనమాట. చూడండి, స్టోర్ అంతా కూడా క్రిస్మస్కి డెకరేట్ చేశారు. నాకైతే కనుక ఈ విధంగా ఏదైనా సింగిల్ చైర్స్ ఉంటే బాగుంటాయి. ఇవి చూడండి కొంచెం వెరైటీగా, అంటే కలర్స్ డార్క్ కలర్స్లో ఉన్నాయి. పిల్లలు కూర్చోడానికైనా చూడండి, ఇవి చక్కగా ఇలా రౌండ్ కూడా తిరుగుతున్నాయి అనమాట. అలా కూర్చోవచ్చు. కానీ ఇది చూడండి రేట్ ఎంత ఉందో, 1000 రూపాయల దాకా ఉందనమాట. రూపాయలు కాదు, ధరమ్స్. 1000 ధరమ్స్ ఉంది ఒక చైర్ వచ్చేసి. నా కుదురు చూడండి ఇక్కడ ఏదో చూపిస్తుంది. పెద్ద బోట్ అంట, గోల్డ్ కలర్ బోటు కూడా ఒకరు తోలేస్తున్నారు. దీని రేట్ చూడండి ఎంత ఉందో. సో చాలా రేట్లు ఉంటాయి అనమాట ఒక్కొక్క ఐటము. ఇది వచ్చేసి 129 ఉంది. అదైనా ఆఫర్ అంట, లేకపోతే ఇంకా ఎక్కువ అన్నట్టు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు 10% బ్యాక్ అనమాట. సోఫా తీసుకున్నాం కదా, మనం పే చేసిన దానికి 10% బ్యాక్ వచ్చింది. అంటే మనకి డబ్బులు ఎవరో తెలుసు కదా, ఇక్కడే కొన్ని ఐటమ్స్ తీసుకోవాలన్నమాట ఆ డబ్బులతో. మా వారు అన్నారు, ఇంక నీ ఇష్టం, నీకు నచ్చినవి తీసుకో అన్నారనమాట. చూడండి, ఇక్కడ టేబుల్ మీద పెట్టడానికి ఒక 2 ఐటమ్స్ తీసుకొచ్చాము. సో టేబుల్ గోల్డ్ కదా, అందుకే అవి కూడా 2 గోల్డ్ సెలెక్ట్ చేసాం అనమాట. 2 కూడా కొంచెం వెరైటీగా డిఫరెంట్ లుక్తో ఉన్నాయి. ఇది చూడండి 150 అంటే ఇది. సరే, ఇంకా ఎలాగో మనకి కూపన్ ఉంది కాబట్టి 2 తీసేసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట, లాస్ట్ టైం 2-3 టైమ్స్ నుంచి. కానీ ఎక్కువ రేట్ ఉందని తీసుకోలేదు. ఇప్పుడు ఎలాగో మనకి ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా తీసేసుకున్నాను. సరే, ఇంకేమైనా నచ్చితే అవి తీసుకుందాము, లేకపోతే అదే తీసుకుందామని అనుకున్నాను అనమాట. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి, గోను సంచిని కొంచెం అలంకరించేసి ఫ్రేమ్ కట్టేశారు. 80 ధరములంట. అస్సలు చూడండి మరీ ఘోరం. ఇటండి, మీకు ఇంకోటి చూపిస్తాను. ఈ పక్క నుంచి చూడండి, అక్కడేమో గోను సంచి పెడితే ఇక్కడైతే కనుక ఏకంగా కార్పెట్ పెట్టేస్తారనమాట. ఒక కార్పెట్ మొక్కకి చెక్క ఫ్రేమ్ కట్టేస్తే అదే అయిపోయింది డెకరేటివ్ ఐటము. ఇవి చూసిన తర్వాత ఏంటంటే, ఇవి కొనే కన్నా మనమే ఏదో ఒకటి తయారు చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట ఇవి చూస్తుంటే. సో ఇది ఆ రోజుకైతే కనుక షాపింగ్ మాకు అయ్యింది.
ఇంకైతే కనుక మీరు ఈరోజు వీడియోకి వచ్చేసండి. ఇదేదో పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ లాగే ఉంది. ఇదైతే మొత్తం బెడ్ సెక్షన్ అనమాట. అక్కడ ఏదో 4-5 బెడ్స్ ఉన్నాయి కానీ ఇటు పక్కన మాత్రం మొత్తం బెడ్సే ఉంటాయి. మేము రాగానే ఇదైతే కొంచెం ఏదో బెటర్ లుక్గా అనిపించింది. అంటే తెల్లగా లేకుండా కొంచెం వెరైటీ కలర్లో ఉంది. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 6,000 అంటే 5,600 దాకా ఉందన్నమాట. దానిపైన ప్రైస్ చూసారా 7,000 చిల్లర దాకా ఉంది. ఈ బెడ్స్ చూస్తూ ఉండగా ఈ లోపు అక్కడ మనకి స్టాఫ్ వచ్చారనమాట. ఇక్కడ బై 1 గెట్ 1 ఆఫర్ ఎక్కడ కనిపించలేదు కదా, సో అది అడిగాము ఇక్కడ ఉందా లేదా అనేసి. ఆన్లైన్లో చూపిస్తుంది కదా ఇక్కడ లేదా అంటేను ఆయన చెప్పారనమాట అది ఓన్లీ ఆన్లైనే అంట, స్టోర్లో అయితే కనుక లేదు, మీకు కావాలంటే ఆన్లైన్లో చేసుకోండి అని చెప్పారనమాట. అండ్ కొంచెం ఏంటంటే కనుక ట్విస్ట్ అక్కడ మనకి ఒరిజినల్ ప్రైస్ ఉంది కదా 7,000 చిల్లర, అది అయితే కనుక ఆన్లైన్లో చూపించిద్దంట. సో ఆ 7,000 చిల్లరకి మనకి బై 1 గెట్ 1 వచ్చింది. కానీ ఇక్కడైతే కనుక కొంచెం తక్కువ ప్రైస్ 5,600 ఉంది కదా, ఆ ప్రైస్ అయితే కనుక ఇక్కడ. అయితే బెడ్ని మనం ఆన్లైన్లో కొనాలంటే ఆ ప్రైస్ అనమాట, అంటే వజ్ నవ్వు ఉంటుంది కదా ప్రైజు. సో అదనమాట ట్విస్ట్ ఇక్కడ. కాసేపు కూర్చుని ఆలోచించాము ఏం చేద్దామో, ఆన్లైన్లో తీసుకుందామా ఇక్కడే తీసేసుకుందామని. ఒకవేళ 7,000 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాదాపుగా మనం ఒక 2,000 తీసుకోవాలి, మ్యాట్రిస్ తీసుకోవాలి కదా బెడ్కి. అంటే 2 ఐటెంలో ఏది తక్కువ ఉందో అది ఫ్రీగా ఇస్తారనమాట. మనం ఒకటి 7,000 తీసుకుని ఒకటి 1,000కి తీసుకున్నా 1,000 రూపాయలది ఫ్రీ వచ్చింది. లేదంటే మీరు దాదాపుగా ఈక్వల్ ప్రైస్ ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఆ ప్రైస్లో మనకు కావాల్సినవి అయితే దొరకవు కదా. ఇప్పుడు బెడ్ తీసుకున్నాము, మ్యాట్రిస్ అయితే ఎవరు, మ్యాట్రిస్ వేరే కొనాలి. ఇప్పుడు 2 బెడ్ ఫ్రేమ్లు కొని ఏం చేసుకుంటాం చెప్పండి, మ్యాట్రిస్ లేనిది మళ్ళీ మ్యాట్రిస్లు తీసుకోవాలి. సో అది కొంచెం ఆలోచించి మళ్ళీ ఒకవేళ సోఫా తీసుకుందామన్నా, అంటే బెడ్ మనకి ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా కాస్ట్, దాని బదులు సోఫా తీసుకుందామన్నా అదే సేమ్ కాస్ట్కి ఫ్రీగా వచ్చేది. ఆల్రెడీ మనకైతే కనుక సోఫా ఉంది. సో అంత కాస్ట్లీగా వేరేది ఏం తీసుకుంటాం, మనకైతే ఒక బెడ్డే కావాలి, వేరే రూమ్లోకి మనకైతే బెడ్ ఉంది. సో అందుకనే కొంచెం ఆలోచించి సరే ఇంకా ఎందుకులే ఇక్కడ తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఇది ఎలాగో మనకి కొంచెం తక్కువగా వస్తుంది కదా ఆన్లైన్లో కన్నా. ఇక్కడైతే రకరకాల బెడ్స్ అయితే కనుక మేము చూసాము. మ్యాక్సిమం 6,000, 5,500 లేదా 7,000 ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట బెడ్. మనం కావాలంటే బెడ్ అయినా ఒకటే తీసుకోవచ్చు, అంటే ఓన్లీ ఫ్రేమ్ వేస్తారనమాట, లేదంటే సెట్, అలా 6 పీసెస్ సెట్ ఉంది కదా, సో అది. సో ఒక బెడ్ అంటే ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఈలోపు అతను మనకి స్టాఫ్ వచ్చారనమాట. సరే మ్యాట్రెస్ చూపించమంటే ఇంకా ఇటు తీసుకొచ్చారు. మా వాడు దాని మీద వేరే బెడ్లు అన్నిటి మీద ఎగురుతున్నారు కదా, మెడికేషన్ బెడ్ అనమాట, అంటే కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి, దాని మీద కూడా అలా ఎగిరాడు, పాపం చెయ్యి ఇరిగిందంట వాడికి. సో తర్వాత ఇంకా మనకి బ్లాంకెట్స్, ఫిట్టెడ్ షీట్స్ ఇవన్నీ కావాలి కదా, ఓన్లీ బెడ్ తీసుకుంటే చాలు కాబట్టి పిల్లో కావాలి. ఇవన్నీ కూడా మెడికేషన్ పిల్లోస్ అనమాట, కొంచెం కాస్ట్లీగా ఉన్నవి, కాస్త కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఒక్కొక్క పిల్ల ఒక రేటు ఉన్నాయన్నమాట, ఒకటి 80, 90, అలాగే 100, 120 అలా కూడా ఉన్నాయి పిల్లోస్ ఒక్కొక్కటి వచ్చేసి. అండ్ ఒక 2 అయితే కావాలి కదా మనకి, అంత బెడ్ తీసుకుంటున్నామంటే ఇంకా 2 పిల్లోస్ అయితే కనుక ఆర్డర్ చేసాము. మనం చెప్పేవన్నీ కూడా ఆయన అక్కడ ట్యాబ్లో నోట్ చేసుకుంటున్నాడు అనమాట, మనం ఏమేమి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అంతకుముందు ఇక్కడ తీసుకుని ఉన్నాం కదా, మన పేరు అవన్నీ కూడా ఆల్రెడీ అడ్రస్ అన్నీ సేవ్ అయ్యి ఉన్నాయి. బేబీకి అలా స్వింగింగ్ ఉయ్యాల లాంటిది కావాలని అడిగితే అతను అడిగితే ఇక్కడ తీసుకొచ్చాడు మన పలిమాల, ఆ మూల నుంచి ఈ మూలకి. ఇది వచ్చేసి దాదాపుగా 800 అలా ఉందన్నమాట. కానీ ఇది బాల్కనీ గార్డెన్ ఆ ఏరియాలోకి అయితే బాగుంటుంది. కలర్ కూడా ఒక్కటే ఉందంట, కొంచెం బాగా డార్క్గా అనిపించింది కలరు. అండ్ దట్టు అది ఐరన్ అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది, పిల్లల గబ్బాలను పడినా కూడా దెబ్బ తగులుతుంది. సరే ఇప్పుడు ఎందుకులే అది పెట్టడానికి, మళ్ళీ ఇల్లంతా ఆక్యుపై చేస్తుందని ఇంకా దాన్ని తీసుకోలేదు. కావాల్సినవన్నీ తీసుకున్నాము. మన షాపింగ్ అయితే కనుక అయిపోయింది. మన దగ్గర ఇందాక నోట్ చేసుకున్న అతను మళ్ళీ కనిపించలేదు, అంటే ఒక ఐటెం చేంజ్ చేసాము. సిస్టంలో ఎలాగో సేవ్ చేస్తారు కాబట్టి ఇక కౌంటర్ దగ్గరే మార్చేసాం అనమాట. ఈవిడైతే కనుక అతను సిస్టంలో సేవ్ చేసిన వాటికి మాత్రమే డబ్బులు కట్టించుకుంది. ఇప్పుడు ఇంకో 2 తీసుకున్నాము, ఇవి మాత్రం వేరే కౌంటర్లో కట్టి ఇవి మనతో పాటు ఇంటికి తీసుకెళ్ళమందనమాట. ఇంకా ఇప్పుడు కట్టిన వాటికైతే కనుక రిసిప్ట్ ఇచ్చేస్తారు. ఇది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి డెలివరీ వచ్చేదాకా. ఇవి తీసుకున్నప్పుడు కూడా అతను ఉండి సేవ్ చేసినట్లయితే ఇవి కూడా డెలివరీతో పాటే వచ్చాయి. అతను లేకపోయేసరికి ఇప్పుడు వీటిని మళ్ళీ వేరే కౌంటర్లో పే చేసి మనతో పాటు పట్టుకెళ్ళాల్సి వచ్చింది. బై 1 గెట్ 1 అని వెళ్తే చివరికి ఈ విధంగా కొనాల్సి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఏ బెడ్ తీసుకున్నామో, సైజ్ ఎంతో, రేట్ ఎంతో, బెడ్తో పాటు ఇంకేమేమి ఐటమ్స్ తీసుకున్నానో అన్ని వీడియో చేస్తాను. మేమైతే కనుక ఇప్పుడు ఇంటికి బయలుదేరేసాము. డెలివరీ అయితే కనుక మనకి 10 రోజుల తర్వాత వచ్చిందంట, వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. Welcome to McDonald's or KFC. Burger cheese. What would you like? It's KFC. Popcorn chicken. Okay. Here you go. Fake popcorn chicken. I want real popcorn chicken. And 15 pieces of nuggets. We don't have nuggets. It's KFC. Take it or not. Call me the manager right now.
It's that noise in your sound. Open the door! No! Bro, where's my nuggets and my popcorn chicken? పండుకి 6:30కి స్విమ్మింగ్ ఉందని త్వరగానే బయలుదేరేసాం కానీ అక్కడి నుంచి, కానీ ట్రాఫిక్లో అయితే కనుక లేట్ అయిపోయింది. సో అందుకే ఎలాగో లేట్ అయిందిలేమని అది కూడా క్యాన్సిల్ చేసాం అనమాట. ఎలాగో ఆలస్యం అయిపోయింది కదా అని ఇంకా KFCలో పాప్కార్న్ చికెన్ తీసుకుని పిల్లలు తింటా నిదానంగా వెళ్ళాము. నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.